హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నో వన్ విల్ స్టాప్ మీ. ఎలా ఉన్నారు? తరదాలు లాస్ట్ టైం నేను చూపించాను కదా, మీన్స్ తరదాలు కొట్టే విధానం ఎలా తీస్తాము అని. అవి ప్యాకెట్స్ పొలంలోనే మనకి బోర్వెల్ ఉంది కాబట్టి సో ఇక్కడే నానబెట్టి వాటర్లో ఒక డే మొత్తం ఒక 12 hours అలా నానబెట్టి దెన్ ఇట్లా ఏదైనా పట్టపరుచుకొని ఆరేసుకొని దాని తర్వాత మిషన్కి వేయించుకొని బ్యాల్డ్గా చేస్తే అప్పుడు 1 year పాటు వస్తుంది అన్నమాట, పురుగులు పడకుండా ఉండడానికి. అదిగో వాటర్ సప్లై మనకి ఇక్కడ డ్రిప్ దగ్గర డైరెక్ట్ ఉంది కాబట్టి సో ఇలాగ డైరెక్ట్ డ్రమ్ము కూడా తెచ్చుకొని ఇలా చేస్తున్నాం అనమాట. గ్రీనరీ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే, మన చెట్లు మన పొలాలు మీరు ఇంకా ఫాలో చేయని వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్ నౌ, కీప్ సపోర్టింగ్ ఆల్ ద ఫార్మర్స్. అదిగో ఇలాగా ఫుల్గా డ్రమ్ము నిండా పట్టేసి ఒక డే వదిలేసేయండి. అంటే ఇప్పుడు పెట్టామంటే అరౌండ్ ఇప్పుడు 10 AM అయిందనుకో, రేపు మార్నింగ్ 10 AM వరకు అలా ఉంచేసేయండి. లేదు అంటే ఒక 12 hours ఆర్ లేదా ఒక 6 hours 7-8 hours అని పెట్టుకోండి. లేదా 4 o'clock వరకు అన్నమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ 10కి పెట్టాం కదా, ఈవినింగ్ 4 వరకు అలాగా. సో ఇక్కడ 3 hours, అక్కడ 4 hours, 8 hours అంతే. ఇంకా ఈ ప్యాకెట్స్లోది కూడా వేయబోతున్నా, వెయిట్ చేయండి. ఇదే ప్రాసెస్, ఇంకేం లేదు. బాగా తరుక్కులు అంటే క్వాలిటీ లేనివి పైకి వచ్చేస్తాయి, అవి తీసేయచ్చు ఈజీగా, మనకు ఫైండ్ అవుట్ అవుతాయి. చూపిస్తాను నేను. మొత్తం పోసిన తర్వాత మనకి ఎన్ని కందులు అయితే కావాలి అంటే బ్యాలు నెక్స్ట్కి అన్ని ఇలా నానబెట్టుకోవచ్చు. మీరు 2 drums 3 drums ఎన్నైనా వాడుకోండి, అది మీ క్వాంటిటీ బట్టి. ఇవన్నీ తరుకులు అంటే అన్వాంటెడ్ వేస్ట్ అనమాట. సో పొలాలకి వేస్తే ఎరువు అవుతుంది, వేస్ట్ ఏం కాదు. సో ఇలాగన్నీ మనం పైకి తీసేసుకోవాలి, వాటర్లో వచ్చేస్తాయి కదా. ఇవి వెయిట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పైకి తేలుతాయి. వెయిట్ ఉన్నవి చూపిస్తాను ఇప్పుడు. మంచి కందులు, అదిగో ఇవి మంచి కందులు. ఇప్పుడు ఇవి వేసినాం అనుకో, అదిగో అవి లోపలికి వెళ్ళిపోతాయి, బరువు ఉంటాయి అన్నమాట. క్వాంటిటీ ఉంటాయి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, బరువు అండ్ చూడ్డానికి చాలా బాగుంటాయి అన్నమాట, యూస్ఫుల్ అనమాట. వీటిలోటివే తరుక్కులు ఇవి ఇలా ఉంటాయి. హోప్ కొంచెం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, నేను అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నాను. మరి ఎందుకు లేట్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ వీటిని ఇలా కలుపుతూ ఉండాలి, లోపల ఉన్న తరుకులు బయటకు వస్తుంటాయి. కట్టె, ఒక పెద్ద కట్టె తీసుకొని ఇప్పుడే కలిపాము, చూపిస్తా. ఇలా చేతులతో కూడా కలపచ్చు, కట్టె లేకపోతే అంటే అందితే మనకు. సో వీటిని బాగా నానబెట్టిన తర్వాత ఆరబేసుకొని దెన్ ఆ నానబెట్టిన వాటిని మిషన్కి వేయించుకుంటే ప్యాళ్ళు, కందులు, పప్పు, మనం తినే పప్పు, కందిపప్పు. ఇదండి ప్రాసెస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ టు ఆల్ ది ఫార్మర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆఫ్టర్ 8 hours later, 8 గంటల తర్వాత బాగా నానిన తర్వాత సపరేట్ చేస్తున్నాం వాటర్ నుంచి, చూపిస్తాం. ఇట్లా నీటిని ఆరబెట్టి వీటిని వాటర్ని కందులు వేరి వేసి ఆరబెట్టాలి. అదిగో అలా పట్టకేస్తున్నాం, పట్ట పైన ఆరబెట్టాలి. దాంట్లో ఇట్లాంటి ఎర్రమున్న నీళ్ళు కలుపుతాం, ఎందుకంటే పురుగు పట్టకుండా. 1 year వరకు మనకు నెక్స్ట్ కందిపప్పు తినాలి కాబట్టి పురుగు పట్టకుండా. ఎలా ఉంది చూడండి, బాగా ఉబ్బినాయి అన్నమాట. ఇప్పుడు ఈ గంపలు ఎందుకు వాడతామంటే వాటర్ ఇవి ఈజీగా అట్లా పోతాయి కిందకి. చూపిస్తాను, వెయిట్ చేయండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇగో ఎర్రమన్ను నీళ్ళు కలిపి ఇలా చల్లాలి, ఎందుకంటే పురుగులు పట్టకుండా ఉంటుందట. ఇలాగ ఆరబెట్టేసుకోండి. బాగా అవి గట్టి అవ్వాలి. ఇప్పుడు బాగా ఉబ్బినాయి కదా, ఒక 1 day 2 day ఆరేస్తాం ఎండకి. మొత్తం ఇలాగా పల్చగా ఆరేస్తే ఫాస్ట్గా ఆరుతాయి అన్నమాట. అలా చల్లుకోవాలి ఎర్రమన్ను నీళ్ళు అట్లా. అది అలా మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇవి ఎంత ఉన్నాయి తెలుసా? అరౌండ్ ఒక కింటం ఉన్నాయి, అంటే 100 kilos ఉన్నాయి. చూడడానికి కొన్ని ఉన్నాయేమో, 100 kilos ఉన్నాయి వెయిట్. అదనమాట. 2 packets వేస్తాం. ఇవి తినడానికి, సేల్ చేసుకోవడానికి కాదు, అదనమాట. మీ సేల్ చేయడానికి అయితే ఇలా నానబెట్టి అమ్మరు, తినరు అవి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీ సైడ్ ఎలా చేస్తారో ప్రాసెస్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకోసమే కామెంట్ చేయండి. సీ యు నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.